హాయ్ హలో అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో ఏం డిస్కస్ చేద్దామంటే డెవాప్స్ నేర్చుకుంటే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. సో ఈ వీడియో సెషన్ మనం ఏ పాయింట్ గురించి డిస్కస్ చేద్దామండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో ముందులో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి ఇన్ పైథాన్ లైవ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దామంటే డెవాప్స్ అంటే ఏంటో చూద్దామండి. సో బేసికల్ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ గాను కాల్ చేస్తామండి. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ మనం చెయ్యాలి అంటే సో డెవలప్మెంట్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి అండ్ ఆపరేషనల్ టీమ్ మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. So development team will responsible to write the code for the entire application only. The dev team write the code for the entire application. So ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కావాల్సిన ఎంటైర్ సోర్స్ కోడ్ వచ్చేసి మనకి ఎవరు క్రియేట్ చేసిన డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో ఆఫ్టర్ దెన్ ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారండి ఇంటర్నల్ గా ఆ పర్టికులర్ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తారండి. సో వన్స్ ఈ లైక్ పర్ఫామ్ చేశాక ఎవరికి ఎంటైర్ ప్రాజెక్ట్ ని సెండ్ చేస్తారంటే ఆపరేషనల్ టీమ్ కి ఆ ప్రాజెక్ట్ కూడా మూవ్ అవుతుందండి. సో ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ ద ఆప్స్ టీమ్ విల్ డిప్లాయ్ ద కోడ్ ఇన్ ద సర్వర్. సో ఆపరేషనల్ టీమ్ యొక్క ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ కోడ్ ని సెండ్ చేశారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ ని సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేయడం ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో డిప్లాయ్మెంట్ చేయడం అండ్ మానిటరింగ్ చేయడం ఇవన్నీ కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో బిఫోర్ డెవాప్స్ సో మనకి ఏ విధంగా కూడా ప్రాసెస్ చేసేవాళ్ళంటే డెవలప్మెంట్ టీమ్ ఇండివిజువల్ వర్క్ చేసేవాళ్ళండి. ఆపరేషనల్ టీమ్ ఇండివిజువల్ గా వర్క్ చేసేవాళ్ళండి. డెవలప్మెంట్ టీం వీళ్ళు ఇక్కడ సో ఎలా చేస్తున్నారు ఆపరేషన్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియదండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళ అప్లికేషన్ ని సమ్ ఎక్స్ వర్షన్ జావా యూజ్ చేశారండి. సమ్ ఎక్స్ వర్షన్ జావా యూజ్ చేసి ఎంటైర్ అప్లికేషన్ రిటర్న్ చేశారండి. సో వీళ్ళ టెస్ట్ కేసెస్ అంటే వీళ్ళ సర్వర్స్ లో ఇక్కడ పర్ఫెక్ట్ గా అప్లికేషన్ రన్ అవుతుందండి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కావాల్సిన లైబ్రరీస్ వీళ్ళకి ఏం నీడ్ అవుతున్నాయి, మోడల్స్ ఏం నీడ్ అవుతున్నాయి, లైక్ ఫ్రేమ్ వర్క్స్ ఏం నీడ్ అవుతున్నాయి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా కాన్ఫిగర్ చేసి డెవలప్మెంట్ టీం వాళ్ళు అప్లికేషన్ అయితే టెస్ట్ చేశారండి. బట్ సేమ్ కోడ్ ని ఆపరేషన్ టీమ్ కి సెండ్ చేశాక వీళ్ళు సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసిన టైంలో సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ వర్షన్ అండ్ ఏ లైబ్రరీస్ ఏ ఫ్రేమ్ వర్క్స్ ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఆపరేషన్ టీం ఇక్కడ సమ్ వై వర్షన్ సమ్ XYZ లైబ్రరీస్ యూజ్ చేస్తుంది. సమ్ XYZ లైబ్రరీస్ యూజ్ చేసి ఇక్కడ సర్వర్ లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఇక్కడ వర్షన్ కంపాటబుల్ ఇష్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ డ్రాబ్యాక్స్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అప్లికేషన్ ప్రాపర్ గా డిప్లాయ్మెంట్ అవుతుంది సర్వర్ లో. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి ఎస్ ఒక చిన్న వార్ అని క్రియేట్ అవుతుందండి. సో డెవలప్మెంట్ టీమ్ పీపుల్ ఆర్గ్యూ విత్ ఆపరేషనల్ టీమ్, ద ఆపరేషనల్ టీమ్ విల్ ఆర్గ్యూ విత్ డెవలప్మెంట్ టీమ్ పీపుల్ అండి. సో ఇక్కడ ఆపరేషన్ టీం వాళ్ళు ఏమంటారు ఇక్కడ సో మీరు ప్రొవైడ్ చేసిన కోడ్ లో సో మెనీ బుక్స్ ఉన్నాయి వి నీడ్ టు రెక్టిఫైడ్ అని చెప్పేసి డెవలప్మెంట్ టీం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారండి. సో డెవలప్మెంట్ టీం ఇక్కడ ఏమంటారంటే సో లేదులే మేము ప్రొవైడ్ చేసిన కోడ్ లో పర్ఫెక్ట్ గా ఉంది యూ నీడ్ టు రెక్టిఫై అని వీళ్ళు ఒక చిన్న వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. సో ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే లైక్ డెవాప్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాండి. ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి ఏమి చేస్తున్నాంటే డెవాప్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాడు. సో డెవాప్స్ అనేది మనకి ఏంటంటే సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ. సో ఇట్ ఈస్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి కొలాబరేషన్ లాగా మనకి వర్క్ అవుతుందండి. సో కొలాబరేషన్ లాగా మనకి వచ్చేసి వర్క్ అవుతుందండి. సో ఏంటి ఇక్కడ మనకి వర్క్ అవుతుందండి ఎస్ ఏంటి ఇక్కడ మనకి వర్క్ అవుతుందండి డెవాప్స్ మెథడాలజీ అండి. సో డెవలప్మెంట్ పీపుల్ అండ్ ఆపరేషనల్ టీమ్ సో బోత్ టీమ్స్ ఇక్కడ జాయిన్ చేసి ఒక అప్లికేషన్ ని చాలా ఫాస్ట్ గా మనకి డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసే మెథడాలు మనం ఏమి చేస్తున్నామంటే డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి. డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి.
సో ఈ డెవాప్స్ నేర్చుకుంటే మనం, ఈ డెవాప్స్ మనం నేర్చుకుంటే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందా. సో ఇంటర్వ్యూ సెషన్స్ లో మనం ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం మన స్కిల్స్ అండి, మన స్కిల్స్. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ మన స్కిల్స్ అండి. మన ఇక్కడ చేస్తున్న వర్క్ ఏ విధంగా చేయాలి అంటే, మనం లంచ్ చేసినప్పుడు ఏ విధంగా లంచ్ చేయాలంటే, సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ తో పాటు కూడా సినారియో బేస్డ్. మనం ఏ విధంగా ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాం, ఏ విధంగా మన పర్టికులర్ అప్లికేషన్ మనం ప్రాసెస్ చేస్తున్నాం, ఏ విధంగా మన పైప్ లైన్ ప్రాసెస్ మనకి ఫ్లో అవుతుంది, ఏ విధంగా మనకి పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ ని సినారియో బేస్డ్ ఫార్మాట్ ఇక్కడ మనం లర్న్ చేయాలండి. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూ సెషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మనం ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. చాలా క్లియర్ గా మనం ప్రజెంట్ చేయడానికి అయితే స్కోప్ అనేది ఉంటుందండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అవుతున్నాం. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సినారియో బేస్డ్ ఓన్లీ. ఇంటర్వ్యూవర్ ఒక క్వశ్చన్ మనకి రైట్ చేస్తే ఆ క్వశ్చన్ కి మనకి ఏ ఫార్మాట్ లో మనం ఆన్సర్ చేయాలంటే సినారియో ఫార్మాట్ అని. రియల్ గా మనం ఏదైతే ఇక్కడ వర్క్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ ని ఇక్కడ డెలివర్ చేయాలి ఇంటర్వ్యూయర్ కి. అప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమవుతుందండి, మనం ఎంతైతే ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత ప్యాకేజ్ మనకి గెట్ చేయొచ్చండి. అది ఎలా మనకి పాసిబిలిటీ అవుతుందంటే, వి నీడ్ టు లెర్న్ సినారియో బేస్డ్ ఓన్లీ అండ్ డూ ద మోర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ప్రతి కాన్సెప్ట్ మనం ఏ విధంగా లెర్న్ చేయాలంటే సినారియో బేస్డ్ ఓన్లీ అండ్ మోర్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ పర్ఫెక్ట్ గా కాన్ఫిగర్ చేసి ఆ వర్క్ ఫ్లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుందో ఆ పైప్ లైన్ ప్రాసెస్ మనం ఏం చేస్తున్నాం. పైప్ లైన్ ని యాజ్ వెల్ యాజ్ మైక్రో సర్వీస్ అప్లికేషన్ మనం ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేస్తున్నాం అండ్ క్లౌడ్ కి మనం ఏ విధంగా మైగ్రేట్ చేస్తున్నాము, ఇలాంటి కాన్సెప్ట్ మనం పర్ఫెక్ట్ గా ఒక బేసిక్ ఐడియా వస్తే మనం మనం ఏదైతే ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్యాకేజ్ కి అయితే మనం రీచ్ అవ్వచ్చు అండి. 100% మనం అయితే రీచ్ అవ్వచ్చు అండి. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ గోల్ కి అయితే మనం రీచ్ అవ్వచ్చు అండి. అది ఎప్పుడు మనకి పాసిబిలిటీ అవుతుందంటే ఎవ్రీ కాన్సెప్ట్ మనం ఇక్కడ సినారియో బేస్ ఫార్మాట్ లో మనం లర్న్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీఆర్ డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ రియల్ టైమ్ బేసిస్ అండి, రియల్ టైమ్ బేసిస్. దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ మోర్ గుడ్ ప్యాకేజ్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను కదా. అప్డేట్ ఏంటంటే మనకి పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనకి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ మార్చి 21 స్టార్ట్ అవుతుందండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి సెషన్. మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు మనకి లైవ్ ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి రికార్డింగ్ కంటెంట్ మనకి లైఫ్ టైం యాక్సెస్ అవైలబుల్ గా ఉంటుందండి. మన క్లాస్ అయిపోయిన వెంటనే సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టీచింగ్ మోడ్ వచ్చేసి మనకి ప్యూర్లీ తెలుగు అండి. నెక్స్ట్ వన్ మనకు కోర్స్ 2 months లైవ్ ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. టోటల్ మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ డ్యూరేషన్ ఉంటుందండి. అలాగే మన కోర్స్ సిలబస్ అంటే లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్, గిట్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ మావెన్, జెన్కిన్స్, సోనార్ క్యూబ్, నెక్సస్, డాకర్, ప్రొమిథియస్, గ్రఫానా, ఆర్గో సిడి, టెరాఫామ్, క్యూబర్నెటీస్, స్ప్లంక్, వీటితో పాటు మనకు ఒక 3 రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మనం వర్క్ చేస్తామండి. 3 రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మనం వర్క్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి.